నెల్లూరు జిల్లాలో ఏరువాక పున్నమి వేడుకలు. రైతుల తొలి పండుగలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు వ్యవసాయం లాభసాటిగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఉదయగిరి సిహెచ్సిలో వైద్యుడిపై ఆరోపణలు. వైద్యం పేరుతో బాలికతో అసభ్యంగా ప్రవర్తించారంటూ పలువురు ఆందోళన. వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. రొట్టెల పండుగ నిర్వహణకు మొదలైన సన్నాహాలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కార్డన్ సర్చ్. డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో 20వ వార్డులో తనిఖీలు. అనుమతులు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. ఆహార శుద్ధి పరిశ్రమలోని అవకాశాలపై ఒక్కరోజు అవగాహన. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమం. స్టార్టప్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుంటుందన్న అధికారులు. ఉపాధి హామీ పథకంపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్. కొండాపురం మండలం దేడమాలలో తనిఖీలు చేసిన ఎంపీడీఓ పనులు చేసిన కూలీలకు సకాలంలో వేతనాలు వస్తాయని హామీ. ఉదయగిరిలో దొంగల హల్చల్. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోరీ. వెంటిలేటర్లు తొలగించి కంప్యూటర్ను మాయం చేసిన దుండగులు. పొదిలి పర్యటనలో పొగాకు రైతులకు వైఎస్ జగన్ పరామర్శ. గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు సూచన. జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై కేకే సంచలన సర్వే. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో 40 మంది ఓడిపోతారని అంచనా. మరెన్నో సంచలన విషయాలను బయటపెట్టిన కేకే. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు హాజరైన తెలంగాణ మాజీ సీఎం చంద్రశేఖరరావు. 50 నిమిషాల పాటు ఆయన్ను విచారించిన అధికారులు. కేసీఆర్ను 18 ప్రశ్నలు అడిగిన కాళేశ్వరం కమిషన్. ఈ నెల 21న విశాఖ బీచ్ రోడ్లో యోగాంధ్ర కార్యక్రమం. అధికారులతో సమీక్షించిన మంత్రి నారా లోకేష్. కీలక సూచనలు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సింగర్ మంగ్లీకి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. చట్టాలను గౌరవించకుండా ఇష్టప్రకారం నడుచుకుంటే కుదరదని హెచ్చరిక. మంగ్లీ పార్టీకి సంబంధించిన వీడియోలు, అరెస్టైన వారి ఫోటోలు విడుదల. అనంతపురం పర్యటనలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు షాక్. సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. కార్యకర్తల వాదనలతో మౌనంగా కూర్చున్న షర్మిల. అన్నం పెట్టిన వ్యక్తి పట్ల ప్రేమ చాటుకున్న వానరం. జంతు ప్రేమికుడు మున్నా సింగ్ మృతి చెందగా చివరి చూపు చూసేందుకు వచ్చిన వానరం. జార్ఖండ్లోని డియోఘర్లో జరిగిన ఘటన. మృతదేహానికి ముద్దు పెట్టి గంటల తరబడి అక్కడే కూర్చున్న వానరం. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట. 4 దోషులకు బెయిల్ మంజూరు. 7 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు. ముగిసిన వేసవి సెలవులు. రేపు పునఃప్రారంభం కానున్న ప్రభుత్వ విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలను సిద్ధం చేసిన విద్యాశాఖ. ఇప్పటికే చేరుకున్న పాఠ్య పుస్తకాలు.